నిండా నూరేళ్లు జీవించి 5 తరాలకు ప్రేమ అనురాగాలు ఆప్యాయతను పంచిపెట్టిన కీర్తిశేషులు గంగం రాజనరసవ్వ జీవితంపై K6 అందిస్తున్న స్పెషల్ ఫోకస్. 1 కాదు 2 కాదు 5 తరాల వారికి చెరగని చిరునవ్వును, ప్రేమ, అభిమానం, అనురాగం, ఆప్యాయతలు పంచిన గంగం రాజనరసవ్వ 1926లో జన్మించారు. నిజామాబాద్ జిల్లా కిసాన్ నగర్కు చెందిన GR నర్సారెడ్డిని వివాహం చేసుకున్నారు. వీరికి 3 కూతుర్లు, 2 కుమారులు. పెద్ద కూతురు మామిడి లలిత కీర్తిశేషులు గంగారెడ్డి అక్లూరులో స్థిరపడ్డారు. రెండవ కూతురు సామసులోచన కీర్తిశేషులు గంగారెడ్డి వెల్కటూరు నివాసులు. మూడవ కూతురు గడ్డం ఇంద్ర అలియాస్ వజ్ర హనుమంత్ రెడ్డి విద్యుత్ శాఖలో డిప్యూటీ ఇంజనీర్గా సేవలందించి పదవి విరమణ పొందారు. 4వ కుమారుడు గంగం అశోక్ రెడ్డి విజయాలు అశోక్ రెడ్డి యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో డివిజనల్ మేనేజర్గా రిటైర్ అయ్యారు. 5వ కుమారుడు డాక్టర్ గంగం వసంత్ రెడ్డి వసంతలు 2004లో వసంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరపున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బాల్కొండ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థి KR సురేష్ రెడ్డి పైన పోటీ చేశారు. వసంత్ రెడ్డికి 41,113 ఓట్లు సాధించి 2వ స్థానంలో నిలిచారు. గంగం రాజనరసవ్వ మనుమల్లు, మనమరాళ్ళు, ముని మనమరాళ్ళు ఉన్నత విద్యను అభ్యసించి అమెరికాలో స్థిరపడ్డారు. అలసట లేని జీవితాన్ని గడిపిన గంగం రాజనరసవ్వ అందరినీ వదిలేసి గత నెల జూన్ 23న మంగళవారం నాడు దేహాన్ని విడిచి పరలోకానికి వెళ్లిపోయారు. మీరు వెళ్లిపోయి మంచి పని చేశావేమో అనిపిస్తోంది. ఎందుకంటే జీవితాంతం ఈ స్త్రీ నలగని చీరలో వీకో టర్మరిక్ సువాసనతో అత్తరు పరిమళలతో ఎప్పుడూ హుందాగా అందంగా కనిపించే మీరు చివరి క్షణాల్లో ఆ నిస్సహాయ స్థితిలో చూడ్డానికి మా మనస్సు ఒప్పుకోలేదు. అందుకే కావచ్చు నిన్ను ఆఖరిసారి అలా చూడలేకపోయామని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ మీ చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. ఇంటి నిండా బంధువులు, అతిథులు వచ్చినా అలసట అనే మాట తెలియకుండా వంటలు చేసి అందరికీ ప్రేమగా వడ్డించి కడుపు నిండా తినిపించి ఆనందపడే మీ మనసు ఎంత విశాలమో ఇప్పుడు మరింతగా అర్థమవుతుందని కుటుంబ సభ్యులు ఆమె జ్ఞాపకాలను తలుచుకుంటున్నారు. పోరడికి తిండి దండగాని తాత ఎప్పుడైనా అన్నా ఆయనను ఎదిరించి మరి ఇంకొంచెం తినండి అంటూ కొసరి వడ్డించి తినిపించే మీ ప్రేమ, మీ టెంపరితనం, మీ ఆప్యాయత ఇప్పటికీ మా కళ్ళ ముందే తిరుగుతూనే ఉన్నాయని గుర్తు చేసుకుంటున్నారు. మీ మనుమలు, మనమరాళ్ళు ఒక్కొక్కరు ఒక్కో రంగంలో ఎదిగి జీవితంలో మంచి స్థాయికి చేరుకున్నారని ఎవరైనా చెప్పినప్పుడు ఆ గర్వంతో మీ కళ్ళల్లో మెరిసిన ఆనందం, తర్వాత నాతో పంచుకున్న ఆ మురిపెమైన మాటలు అవి నా జీవితంలో ఎన్నటికీ చెరిగిపోని జ్ఞాపకాలని మనమడు రిటైర్డ్ ఇంజనీర్ సంపత్ రెడ్డి తెలిపారు. మీరు మాకు కేవలం అమ్మమ్మ మాత్రమే కాదు, నిస్వార్థ ప్రేమకు రూపం, ఆప్యాయతకు చిరునామా, కుటుంబాన్ని ఒక్కతాటిపై నడిపించిన బంధం, ఇంటి గుండె చప్పుడు. మీ ఒడిలో పెరిగిన మాకు, మీ చేతి వంట తిన్న మాకు, మీ ఆశీర్వాదాలతో ఎదిగిన మాకు ఈ లోటు ఎప్పటికీ తీరనిదని, మీరు భౌతికంగా మమ్మల్ని విడిచిపోయినా మీ నవ్వు, మీ మాటలు, మీ మందలింపులు, మీ ప్రేమ, మీ ఆశీర్వాదం ప్రతిరోజు మాతోనే ఉంటాయని, కాలం గడిచిపోతున్నా, తరాలు మారిపోతున్నా అమ్మమ్మ అనే పదం వినగానే మీరే గుర్తుకు వస్తారని మనుమలు, మనమరాళ్ళు చెబుతున్నారు. శాంతిగా నిద్రించు గంగం రాజనరసవ్వ అంటూ మీ ప్రేమ అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆమెకు ఆదివారం లేదు, సెలవు లేదు, అలసట లేదు. కుటుంబమే ఆమె ప్రపంచం, కష్టపడ్డమే ఆమె జీవితం, ప్రేమ పంచటమే ఆమె సంపద. అమ్మమ్మ మీరు నిజంగా ఒక యుగం. ఆ భగవంతుడు 5 తరాలకు మీ ప్రేమ, ఆప్యాయత, అనురాగాలను పంచిన మీ ఆత్మకు శాంతి చేకూర్చాలని K6 GTPL వేడుకుంటూ శ్రద్ధాంజలి ఘటిస్తుంది.